ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే వాయుగుండం ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో ఒక్కసారిగా వాతావరణం మారిపోగా పలు వైరస్లు విజృంభిస్తున్నారు. ప్రధానంగా జ్వరాలు, దగ్గు, జలుబు వంటి వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉండగా కొన్ని రాష్ట్రాల్లో ప్రమాదకర వైరస్ల దాడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్లో చండీపుర వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఒక్క గుజరాత్లోనే 50కి పైగా కేసులు నమోదు కాగా 16 మందికి పైగా మృతి చెందారు. మెదడుపై అటాక్ చేసే ఆ వైరస్ను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారుతోందని హెచ్చరిస్తున్నారు. గుజరాత్లో వ్యాధి విస్తరణతో అప్రమత్తమైంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాల్లో అలర్ట్ ప్రకటించగా ఆయా జిల్లాల్లో మలాథియాన్ పౌడర్ను పిచికారీ చేసేలా ప్రచారం నిర్వహించాలన్నారు. రోగులకు ఎలాంటి జ్వరం వచ్చినా వెంటనే ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు గుజరాత్లో 1,22,000 మందికి పరీక్ష చేశారు. కేసుల కట్టడికి అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తొమ్మిది నెలల నుండి 14 సంవత్సరాల మధ్య పిల్లల్లో ఈ వైరస్ ఎఫెక్ట్ చూపిస్తోంది. ఈ వైరస్ సోకితే జ్వరం రావటం, వాంతులు వంటి లక్షణాలు ఉండి చివరికి మరణం సంభవిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో ఈ CHPV వైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పటి వరకు 322 మంది పిల్లలు మరణించారు. మంచి పోషకాహారం, ఆరోగ్యం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం ద్వారా ఈ వైరస్ను నియంత్రించవచ్చు.